అద్భుతంగా మంచి నిర్ణయం. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలు చూసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రంలో పరిస్థితులు మారాలి, జగన్మోహన్ రెడ్డిని దించాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారితో కలిసి ప్రయాణం చేయడానికి ముందుకొచ్చారు. దాన్ని కూడా మనందరం స్వాగతిద్దాం. ఏది ఏమైనా సరే నిజంగా ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. చాలా తక్కువ సమయం ఇచ్చారన్న, మాకు 2 రోజులు మాత్రమే సమయం ఇచ్చారు. ఉన్న దానిలో ప్రతి ఒక్క కార్యకర్త కూడా చాలా ఉత్సాహంగా ముందుకు రావడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఏది ఏమైనా సరే వచ్చినటువంటి కార్యకర్తలకి, నాయకులకి, కుటుంబ సభ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు మన ఇన్ఛార్జ్ జనసేన అయినటువంటి దాసర రాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. వేదికపై ముఖ్య అతిథిగా విచ్చేసిన శంకరరావు పూర్చి ఎన్నో ఈ రాష్ట్రంలో ఎంతో మంది పాదయాత్రలు చేశారు. అతని తండ్రి సైతం కను చూపులతో మీరు స్వచ్ఛంగా పాదయాత్రలు చేయాలని ఎంతో మందికి పర్మిషన్ ఇప్పించిన నాయకుడు బిడ్డ అయినా ఆ బిడ్డ పాదయాత్ర చేస్తున్న సమయంలో ఎన్నో హద్దులు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో అరెస్టులు, అవన్నీ అధిగమించి పోరాడితే పోయేదేముంది, యాదవ బానిస సంఖ్యలు తప్ప అనే ఆలోచనతో చలించకుండా తన అడుగుని ఎక్కడ ఆపకుండా శంకరం పూర్తి చేసి విజయనగరంలో కార్యక్రమం పూర్తి చేసి ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో తన గలం ఇప్పడానికి, తన మాట ఏదైతే ప్రజలు పడుతున్న కష్టాలను తెలియజేయడానికి మన ఇచ్చాపురంలో ఏదైతే ఇచ్చాపురాన్ని సెంటిమెంట్ గా తీసుకున్న మళ్లీ ఆ సెంటిమెంట్ ని పూర్చాలనే ఉద్దేశంతో మళ్లీ శంకరం ఇక్కడ పూర్తి చేసి ఉత్తరాంధ్రలో ప్రతి ఒక్క బిడ్డ దగ్గరికి వెళ్ళడానికి వచ్చిన అన్న నారా లోకేష్ గారికి ఇచ్చాపురం జనసేన పార్టీ తరపు నుంచి హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నాం. అన్నా 20 ఏళ్లుగా ఇదే గ్రౌండ్ లో 2020 విజన్ అనుకుని మేము ఇక్కడ క్రికెట్ ఆడామన్నా. అప్పుడు నాన్నగారు సీఎం గా ఉన్న సమయంలో అప్పుడు పూర్చిన హైదరాబాద్ మన హైటెక్ సిటీని ఇప్పుడు ఆ తెలంగాణ మొత్తం వచ్చే ఆదాయంతో ఇప్పుడు దేశంలోనే ఒక మంచి హైటెక్ సిటీగా అక్కడ మీరు తీర్చిదిద్దండి. ఇప్పుడు మా ఆంధ్రాకి తినడానికి తిండికోలేని పరిస్థితులు ఉన్నాం. ప్రత్యేకించి మా ఇచ్చాపురంలో స్వతంత్రం వచ్చిన నుంచి ఇప్పటి వరకు కూడా మాకు స్వతంత్రం రాలేదన్నా. ప్రత్యేకించి వంశధార నదుల కోసం అప్పటి బీజేపీ నాయకులు దేశం మొత్తం నది అనుసంధాన విషయంలోన జరిగిన వంశధార తాలూకా ప్రాజెక్ట్ ని అప్పుడు పూర్తి చేసి పలాస వరకు ఆగిపోయినప్పుడు 2019లో నారా చంద్రబాబు నాయుడు గారు 613 కోట్లతో వంశధార ఏదైతే 7 పలాస ఇచ్చాపురం నుంచి ఉన్న 7 మండలాలకి తప్పనిసరిగా సాగునీరు అందిస్తామని ఒక ప్రాజెక్ట్ తీసుకుని వచ్చారన్నా. కొత్త ప్రభుత్వం వచ్చి అది పట్టించుకోలేదన్నా. ఇది నా మొదటి రిప్రజెంటేషన్ అన్నా. ఓకే. అదేవిధంగా 2 దశాబ్దాలుగా బెంతువరి అనే ఒక సామాజిక వర్గం కనీసం వాళ్ళకి కుల ధృవీకరణ లేకపోవడం వల్ల ఎంతో మంది విద్యార్థులు, చాలా మంది విద్యార్థులు హోటల్లో చదువుకున్న విద్యార్థులు
హోటల్లోన పనిచేస్తున్నారన్న. మా జనసేన పార్టీ తరఫు నుంచి ఇచ్చాపురం నుంచి ఇది రెండో నివేదికనా? ఓకే. అదే విధంగానా ఇచ్చాపురంలోనా సుమారు 30,000 మంది పైగా కిడ్నీ పేషెంట్లు ఉన్నారన్నా. అప్పట్లో మన నాన్నగారి హయాంలో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ వచ్చి ప్రశ్నించగానే ఇచ్చాపురంలోనే మొట్టమొదటిసారిగా డయాలిసిస్ సెంటర్లు గాని ఆర్ఓ ప్లాంట్లు గాని తెచ్చిన ఘనత మనకే తెలియందన్నా. ఆ తర్వాత ఏదైతే అప్పట్లో ప్రభుత్వం 6 కోట్లతో ఇక్కడ పరిశోధన సెంటర్ ప్రారంభిస్తామన్నారన్నా, అప్పుడు మన గవర్నమెంట్ పడిపోయిన తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల మనం విడివిడిగా పోటీ చేయవలసి వచ్చింది. ఆ పోటీ చేసిన తర్వాత కిడ్నీ పేషెంట్లకు ఎవరు పట్టించుకునే నాదుడు లేకపోయాడన్నా. ఈ రోజైతే ఏదైతే అక్కడ 200 పడకల హాస్పిటల్ కట్టారో అక్కడ కనీసం నెఫ్రాలజిస్ట్ లేడన్నా. అన్ని సదుపాయాలు ఉన్న హాస్పిటల్కి 200 పడకల హాస్పిటల్కి కనీసం నెఫ్రాలజిస్ట్ లేడన్నా. నేను దీన్ని భావించి నేను ఒక 6 మాసాల క్రిందట జనసేన పార్టీ కార్యకర్తలతో 1,00,000 సంతకాల సేకరణ చేపట్టానన్నా. నేను 1,00,000 సంతకాల సేకరణ చేస్తున్న సమయంలో చాలా మంది నన్ను ప్రశ్నించారు. ఏమంటే పలాసల 200 పడకల హాస్పిటల్ కడుతున్నారు కదా, నువ్వు ఈ 1,00,000 సంతకాల సేకరణ చేసి నువ్వేంటి ఉద్ధరిస్తున్నావు అని అన్నారు. నేను అప్పుడు 20,000 సంతకాలు పూర్తి చేశానన్నా. పూర్తి చేసిన తర్వాత వాళ్ళ ప్రశ్నకి నేను ఆపాను. వాళ్ళ ప్రశ్నకి నేను గౌరవించి నేను ఆ రోజు నుంచి 1,00,000 సంతకాల సేకరణ ఆపాను. ఈ రోజు హాస్పిటల్ కూడా నేను పర్యవేక్షించాను. అక్కడ కనీసం నెఫ్రాలజిస్ట్ గారుగా 200 పలకలకి హాస్పిటల్కి ఉన్న ఎంత అయితే ఫ్యాకల్టీ ఉండాలో అక్కడ ఒక్క 10% కూడా అక్కడ ఎవరు లేరన్నా. దానిగా ఇదే నా ఇది 1,00,000 సంతకాల సంతకాల కోసం నేను చేసిన డిమాండ్ లేవన్నా. మాకు కంపల్సరీ తీర్చాలన్నా. మన ప్రభుత్వం ఓకేనా. అదేవిధంగా అన్న అప్పట్లోన మన అశోక్ బాబు గారు ఈ గ్రౌండ్ కోసం మినీ స్టేడియంగా మనం అప్పుడు గ్రాంట్స్ తెచ్చారు. ఆ తర్వాత ఇది మినీ స్టేడియం ఎప్పటికీ మా కళ్ళలాగా ఉండిపోయింది. ఈ వేదిక ఇలాగా ప్రజా వేదికలుగా పరిస్థితి అంటే ప్రజా వేదికలుగా పరిమితమైంది కానీ మా కళ్ళ నెరవేరట్లేదు. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇక్కడ మా మినీ స్టేడియం కావాలని ఇక్కడ మా తోటి కార్యకర్తలు మరియు క్రీడాకారులందరూ కోరుకుంటున్నారన్నా. అదేవిధంగా జనసేన తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ గారు 2 రోజుల కిందట ఒక ప్రకటన ఇచ్చారు. 98% రిజల్ట్ రావాలని. ప్రతి ఒక్క కార్యకర్తలకి నేను ఒకటే చెప్తున్నాం. అన్న సాక్షిగా మా అన్న చెప్పిన సమావేశం, మన ఈగోలు పక్కన పెట్టండి. మన ప్రత్యర్థులు మన పైన కేవలం సోషల్ మీడియా ద్వారానే మన హస్త్రాలు ఉపయోగిస్తున్నారు. మనలో కలహాలు సృష్టిస్తున్నారు. మనకు అవి కాదు. మనకి రానున్న ప్రభుత్వం జనసేన తెలుగుదేశం ప్రభుత్వం స్థాపిద్దాం. దీర్ఘకాల సమస్యలు పరిష్కరిద్దామని ప్రతి ఒక్కరిని అన్నా ఈ రోజు మేము చెబుతున్నాం. జన సైనికుల నుంచి మేమే ప్రతిపక్షం, మనమే అధికార పక్షం. ఈ రాష్ట్రానికి మనమే ప్రతిపక్షం, మనమే అధికార పక్షం. మనమే ప్రతి సమస్యను పరిష్కరిస్తాం. ప్రతి ఒక్కరు కలిసికట్టుగా పోరాడదాం. జై హింద్. ధన్యవాదాలు రాజు గారు. చాలా సంతోషం. మంచి సందేశం ఇచ్చారు. ఈరోజు మీరు మన గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి దృష్టికి తీసుకొచ్చినటువంటి ప్రతి సమస్యని కూడా ఇప్పుడు రిప్రజెంటేషన్స్ రూపంలో లోకేష్ అన్న గారి దగ్గరికి తీసుకురావడం జరిగింది. అయితే ఈరోజు మన నియోజకవర్గంలో అనేక రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా లోకేష్ అన్న దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. ముఖ్యంగా కార్యకర్తలు మీ అందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు దాసరి రాజు గారు మాట్లాడినటువంటి చివరి మాటల్లో మన మధ్యన ఇగోస్ వద్దు అని చెప్పడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటి అని అంటే,
ఈరోజు సోషల్ మీడియాని వైసీపీ వాళ్ళు తన ఇష్టానుసారం వాడుకుని మన మధ్యన అనేక రకమైనటువంటి సమస్యలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీనికి కొంతమంది జన సైనికులు అలాగే మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కూడా కొంతమంది రియాక్ట్ అవుతున్నారు. ఈ రియాక్ట్ అవడం వల్ల కొన్ని రకాలైనటువంటి కొత్త సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. మీ అందరూ కూడా ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు ఈ మేలు కలయిక చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మేలు కలయిక ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, మన రాష్ట్రాన్ని బాగు చేయటం కోసం. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి విజన్ ముందు ఇలాంటి చిన్న చిన్న గొడవలేమి పెద్దవి కాకుండా మనమే చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉందని మరొక్కసారి మీ బాధ్యతని మీ అందరూ కూడా గుర్తు చేస్తూ, ఇప్పుడు మీ అందరికీ ఎంతో ప్రీతిపాత్రుడు, మాట్లాడితే ఉర్రూతలూగించగలిగినటువంటి మనందరి ప్రజానాయకుడు, మన సిక్కోలు సింహం, మన కింజరాపు రామ్మోహన్ నాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. సభకు నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖద్వారమైనటువంటి ఇచ్చాపురం, స్వేచ్ఛావతి అమ్మవారి తాలూకా దివ్యమైన ఆశీస్సులతో మెలిగిన ఇచ్చాపురం, తెలుగుదేశం పార్టీ పుట్టన నుంచి కంచు కోటలాగా ఉన్నటువంటి ఇచ్చాపురం నియోజకవర్గంలో మన అందరి అభిమాన నాయకుడు, యువ నాయకుడు, ఈ రాష్ట్రం అల్లకల్లోలంగా తయారైతే నేనున్నానని యువకులకు అందరికీ కూడా ధైర్యం ఇచ్చి భరోసా ఇచ్చి ముందుకు నడుస్తూ ఆ అందరి గలం నా యువగలంగా మార్చుకొని ముందుకు నడిచినటువంటి మన అందరి సోదర సమానులైన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు కోసం అవతరిస్తున్నటువంటి నాయకుడు మరి లోకేష్ అన్న గారు ఈ రోజు ఈ నియోజకవర్గం రావడం, ఇచ్చాపురం నియోజకవర్గ తరపున, శ్రీకాకుళం జిల్లా తరపున సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. ఆయన రాక కోసం ఇచ్చాపురం నలుమూలల నుంచి కదలి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, సోదర సోదరీమణులకి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, జనసేన నుంచి వచ్చినటువంటి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎప్పుడు ఇచ్చాపురంలో తెలుగుదేశం పార్టీ కార్యక్రమం పెట్టినా సరే ఊర్లన్నీ కూడా ఒక పసుపు పండగలాగా, పసుపు జాతరలాగా మారి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఆ భుజ స్కంధాల మీద వేసుకొని ఏ రకంగా చేస్తారో ఈ రోజు కూడా అదే రకంగా మీరందరూ కూడా కదలి వచ్చినందుకు మరొకసారి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు ఈ కార్యక్రమం జరుపుకోవడానికి ముఖ్య కారణం ఏంటి? మన లోకేష్ అన్న గారు రాష్ట్రం మొత్తం మీద యువగలం పాదయాత్ర చేశారు. యువగలం మొత్తం మీద చేసినప్పుడు మధ్యలో చిన్న అవాంతరం జరిగింది. మన నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు అక్రమంగా అరెస్టు చేయడం వల్ల ఆ బాధ్యతలన్నీ కూడా లోకేష్ అన్న గారు తన భుజాల మీద వేసుకొని మళ్లీ చంద్రబాబు నాయుడు గారిని తిరిగి బయటకు తీసుకొని రావడానికి మరొక పక్కన తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు